కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన లేకుండా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మన పసుపులేరు ఉన్నదో హల్దీ కాళేశ్వరం కంటే ముందే విధంగా ఉండే ఇప్పుడే రకంగా ఉందో జర సోయి తెచ్చుకొని తెలుసుకొని మాట్లాడాలి. నోరుంది కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు. ఇవాళ మొత్తం యావత్ తెలంగాణలో కాళేశ్వరం ఫలాలు ముఖ్యంగా మెదక్ వచ్చినావు కదా, మెదక్ ప్రాంతంలో ఈ హల్దీబాగ్ పరివాహక ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా దాదాపు 14 చెక్ డ్యాంలతోటి మంచి భూగర్భ జలాలు పెరిగి అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి. ఆ సోయి మర్చి కాళేశ్వరం మీద అవాకులు చవాకులు మాట్లాడతారు. ఇక్కడ హరీష్ రావు గారి అభివృద్ధి గురించి మాట్లాడుతూ హరీష్ రావు గారికి ఏదో 400 ఎకరాలు ఉన్నది, మన రెడ్డిపల్లి చిప్పలు తుడితారేదో మాట్లాడింది. అసలు అసత్యం మాట్లాడడానికి అజ్ఞాన మాటలు మాట్లాడడానికి ఏమన్నా సోయి ఉండాలి. చలో పోదాం పదా, మేము హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు నిజమైతే నువ్వు అక్కడికి ఇప్పుడే ఈరోజు సాయంత్రం వరకు పొద్దున్నరా అదే రెడ్డిపల్లి మీరు మాట్లాడిన సోకాలు 56-59 మంది రైతులకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. 400 ఎకరాలు ఆ రైతులకు పంచడం పదా ఎక్కడ ఉన్నదో ఆ 400 ఎకరాలు హరీష్ రావు గారికి సంబంధించింది ఆ పూర్తిగా కూడా మరి అక్కడ రెడ్డిపల్లి రైతులకు అందిద్దాం. పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో పునరాగమనం చేసిన తప్ప ఇంకోటి కాదు. పార్టీ అధిష్టానం అధినేత కేసీఆర్ గారి పిలుపునందుకొని మరి ఈటల రాజేందర్ గారు రాయబారం చేసి పార్టీలోకి తీసుకెళ్లిన మాట నీకు ఈ విషయం ఎత్తు కూడా తెలియదు. ఆ తర్వాత కూడా ఇక్కడ ఉద్యమాలు మొదలై లక్ష్మీనగర్ నుంచి మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనకు నాంది పలికిన విషయం కూడా మీకు ఏమాత్రం తెలియదు. ఈ మెదక్ ప్రాంతంలో మెదక్ గడ్డ మీద అంత గట్టిగా కృషి చేసిన నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు. మెదక్ అభివృద్ధి చెందిందంటేనే గత 9-10 సంవత్సరాల కాలంలో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి దాన్ని మసిపూసి మారడికాయ చేయడం, హరీష్ రావు గారి మీద మాట్లాడడం, 400 ఎకరాలు పంచాల్సిందే. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ 400 ఎకరాల పంపిణీ కాడికి మీరు రావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే 3 నెలలకు రాయాల్సిందే. సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి మీడియా ముందట కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మంది నాయకులు వచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రం అన్ని ఆటుపోటలు ఎదుర్కొని ఇంకా నిలబడ్డది. మామూలుగా కాదు, ఒక మహిళా పోటీ చేస్తే ఒక లేడీ మీద ఒక రౌడీ పోటీ చేసి అక్కడ విచ్చలవిడి డబ్బు పంపిణీ చేసి దౌర్జన్యం చేసి రౌడీయిజం చేసి గెలిచిన ఎన్నిక నీకు మంచిగా అనిపించిందా? మీరు కూడా లేడీయే కదా.